అందుకే ఆయన అంటున్నాడు ఏమని, అంటే అర్థం ఏంటంటే లెఫ్ట్ రైట్ ఇస్తున్నాడు అనమాట. వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? లెఫ్ట్ రైట్ ఇచ్చి వాళ్ళని ఆటంకపరచొద్దు, వాళ్ళని నా దగ్గరికి రానియండి. వాళ్ళేమో సీరియస్గా సార్ చాలా బిజీగా ఉన్నాడు గద్దిస్తూ, ఈయనేమో చాలా సాఫ్ట్గా వాళ్ళని ఆటంకపరచగా వారిని నా యొద్దకు రానియుడి. రానియండి రా, ఎందుకు అడ్డం నిలబడ్డారు? తప్పుకోండి, మీరు తప్పుకొనైనా వాళ్ళని రానియండి. మీరు పోండి పక్క పోండి. అసలు మీరే అడ్డం. దేవుని దగ్గరికి ఒక వ్యక్తి రావాలంటే ఎవరు అడ్డం? మీరే. ఎవరు మీరు? శిష్యులు అంటే ఎవరు? బాప్తిసం పొంది సంఘాల్లో దూరేశారే వాళ్ళే. పాపం వాళ్ళేదో కొత్త వాళ్ళు వాక్యం విన్నారు, స్పందించారు. సేవకుడిని కలవాలనుకున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలనుకున్నారు, ప్రార్థన చేయించుకోవాలనుకున్నారు. ఆయన ప్రార్థిస్తే పిల్లలు బాగుంటారు, భవిష్యత్తు బాగుంటుంది. అడ్డం ఎవరు? ఇప్పుడు శిష్యులే అడ్డం. మీరు తప్పుకోండి, మీరు పక్కకు పోండి, వాళ్ళని రానియండి. అవసరమైతే మీరు పోండి పక్కకే, మీరు తప్పుకోండి, వాళ్ళని నా దగ్గరికి రానియండి. ఎందుకు? పరలోక రాజ్యం ఇలాంటి వాళ్ళతే. పరలోక రాజ్యం ఎటువంటి వారిది? ఇటువంటి వారిదే. ఎంత బాగుంది అని చెప్పి వారి మీద చేతులు ఉంచాడా? చేతులు వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాడు. ఈ వైఖరిని ఏమంటారు? ఏమి వైఖరి? ఈ పద్ధతిని ఏమంటారు? ఈ విధానాన్ని ఏమంటారు? వాళ్ళ విధానాన్ని ఏమంటారు? వాళ్ళు చాలా రఫ్గా హ్యాండిల్ చేశారు, చాలా రఫ్గా. అంతే కదండి. ఆయన బాగానే ఉంటాడు, కానీ ఆయన కింద ఉంటారు చూసారా, వాళ్ళు అమ్మో నెట్టేస్తుంటారు. ఎల్నీరు వెళ్తే ఆయన ఏం అండవు, కానీ వీళ్ళు ఎల్నీరు. సార్ బిజీ. ఏం బిజీ? ఒకడే కూర్చొని ఉన్నాడు, ఏం బిజీ? అది ఉంది ఎందుకు? ఆయన మా కోసమే కదా. వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారండి, కానీ ఆయన తత్వం చూడండి ఎలా ఉందో. ఈ వైఖరిని ఏమంటారంటే, ఆయన వైఖరి చాలా సున్నితమైన వైఖరి, చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా, దేవుని శక్తిగా ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు ఒక చోట, నేను సాత్వికుడను.
ఎవరట ఆయన? సాత్వికుడను. సాత్వికుడు అంటే అర్థమైంది.